నాగార్జున హైకోర్టును ఆశ్రయించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ మేరకు ఆయన పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ టి వినోద్ కుమార్ కూల్చివేతలపై స్టే ఇచ్చారు. ఇక హైదరాబాద్ మాదాపూర్లోని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చివేసిన సంగతి మనకు తెలిసిందే. 200 మంది పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి నోటీసు ఇవ్వకుండా కూల్చివేతలు అక్రమంగా చేపట్టారని నాగార్జున ఎక్స్ వేదికగా ఆరోపించారు. ప్రముఖ టాలీవుడ్ హీరో నాగార్జునకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. నగరంలోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలను ఆపాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేస్తున్నారని నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ టి వినోద్ కుమార్ కూల్చివేతలపై స్టే ఇచ్చారు. ఇక హైదరాబాద్ మాదాపూర్లోని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చివేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే 200 మంది పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేసి మరి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు అక్రమంగా చేపట్టారని నాగార్జున ఎక్స్ వేదికగా ఆరోపించారు. హైదరాబాద్లో అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇల్లీగల్ నిర్మాణాలను కూడా కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జున తిమ్మిడికుంట చెరువులో 3 ఎకరాల 12 గుంటల భూమిని ఆక్రమించి కట్టిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు బుల్డోజర్స్ తో కూల్చివేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా సీనియర్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తుమ్మిడికుంట చెరువులో అక్రమంగా నిర్మాణం చేపట్టినటువంటి ఎన్ కన్వెన్షన్ ని ఉదయం నుండి హైడ్రా అధికారులు బుల్డోజర్లతో కూలగొడుతున్నారు. సో ఈ నేపథ్యంలో కూడా ఉదయం నుండి కూడా ఏదైతే హైడ్రా అధికారులు ఇక్కడికి చేరుకోవడంతో పాటు బుల్డోజర్లతో ఈ బిల్డింగ్ ని ఏదైతే ఎన్ కన్వెన్షన్ అయితే కూలగొడుతున్న పరిస్థితి. అయితే ఈ తుమ్మిడికుంట చెరువులో మొత్తం అంటే 10 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సంబంధించిన ఆస్తులు ఉన్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఎకరం 12 గుంటలు ఎఫ్టీఎల్లో ఉంది. అదేవిధంగా మరో 2 ఎకరాలు కూడా ఇది బఫర్ జోన్ లో ఉన్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఎన్ కన్వెన్షన్ అంటే మొత్తం 3 ఎకరాల 12 గుంటలకు సంబంధించిన ఏదైతే అక్రమ నిర్మాణాలని ఉదయం నుండి హైడ్రా అధికారులు కూలగొడుతున్నారు. అయితే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏదైతే ఎఫ్టీఎల్ పరిధిలోని అదేవిధంగా బఫర్ జోన్ లో ఉన్నటువంటి మొత్తం నిర్మాణాలని కూలగొట్టడానికి ఏదైతే అక్రమ నిర్మాణాలని కూలదొక్కడమే లక్ష్యంగా కూడా హైడ్రాని ఏర్పాటు చేశారు. సో ఈ నేపథ్యంలో కూడా హైడ్రా కమిషనర్ గా ఏవి రంగనాథ్ కూడా నియామకం చేపట్టారు. సో ఈ నేపథ్యంలో కూడా అప్పటి నుండి రంగనాథ్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా అక్రమ నిర్మాణాలపై కూడా ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో కూడా ఏదైతే పెద్ద బిల్డింగులు భవనాలను కూడా హైదరాబాద్ అంటే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి బఫర్ జోన్ లో ఉన్నటువంటి బిల్డింగులు అదేవిధంగా ఏదైతే పెద్ద అపార్ట్మెంట్లను కూడా కూలగొడుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి తాజాగా సినీ హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ఈ తుమ్మిడికుంట చెరువు పరిధిలోని ఏదైతే ఎకరం 12 గుంటలు అదేవిధంగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఎకరం 12 గుంటలు కావచ్చు, అదేవిధంగా బఫర్ జోన్లో ఉన్నటువంటి ఏదైతే 2 ఎకరాలు కావచ్చు, మొత్తం 3 ఎకరాలకు 12 గుంటలకు సంబంధించి మొత్తం నిర్మాణాలను అయితే కూలగొడుతున్నారు. సో ఈ నేపథ్యంలో కూడా గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇటు కొందరు సిపిఎం నేతలు కూడా ఈ అక్రమ నిర్మాణాలు చేపట్టాలని కూడా ఇటు బీఆర్ఎస్ అప్పటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రికి కేటీఆర్ కూడా ఏదైతే ఫిర్యాదు చేసిన పరిస్థితి. కానీ అప్పుడు ఏదైతే కంటి తుడుపు చర్యగా కూడా దీనికి సంబంధించి విచారణ చేపట్టి వదిలేసిన పరిస్థితి. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక దీనికి సంబంధించిన ఈ హైడ్రా ఏర్పాటు చేసింది. ఏదైతే అంటే చెరువులలో అదేవిధంగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి అదేవిధంగా బఫర్ జోన్లో ఉన్నటువంటి నిర్మాణాలని తొలగించడంతో పాటు ఏదైతే ఇప్పటికే ఆక్రమణకు హైదరాబాద్ మొత్తం ఆక్రమణకు గురి అంటే బడా నేతల ఆక్రమణకు కబంధాస్తాల్లో ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా అలాంటి అక్రమ నిర్మాణాలని కూలగొట్టడానికి కూడా హైడ్రా కమిషన్ వేసింది. సో ఈ నేపథ్యంలో కూడా ఈ ఎన్ కన్వెన్షన్ సంబంధించి కూడా గతంలో కూడా సిపిఎం నేత కూడా శోభన్ కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి హైడ్రా
ఈ ఎన్కన్వెన్షన్కి నోటీసులు కూడా జారీ చేసింది. అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా నోటీసులు జారీ చేయడం పరిస్థితి. కానీ ఈ క్రమంలో కూడా ఈరోజు తెల్లవారుజాము నుండి ఈ అక్రమ నిర్మాణాలు ఎన్కన్వెన్షన్ సంబంధించిన అక్రమ నిర్మాణాలను అయితే హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు బుల్డోజర్లతో. ఇప్పటివరకు అయితే దీనికి సంబంధించి అక్కినేని నాగార్జున ఇప్పటివరకు అయితే స్పందించలేదు. కానీ దీనికి సంబంధించి అయితే గతంలో నోటీసులు జారీ చేశారు కాబట్టి ఉదయం నుండి అధికారులు అయితే కూలగొడుతున్న పరిస్థితి. మొత్తంగా ఈ ఎన్కన్వెన్షన్ కావచ్చు, అదేవిధంగా ఇతర నిర్మాణాలు చెరువుల్లో పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టినటువంటి FTL అదేవిధంగా బఫర్ జోన్లో ఉన్నటువంటి నిర్మాణాలను మాత్రం హైడ్రా అధికారులు అయితే ఉక్కుపాదం మోపి కూలగొడుతున్నారని చెప్పొచ్చు. కెమెరామెన్ శ్యామ్తో శ్రీనివాస్, 6 TV, హైదరాబాద్.